ఇలాంటి కొండ ప్రాంతాల్లోకి వచ్చి ఎక్కి దిగాలంటే మామూలు విషయం కాదు. చాలా పైకి వచ్చా, బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇట్లా ఉంది అది, చూడండి ఎట్లా ఉంది, కనిపిస్తుందా? సో దాని మీద ఎక్కాలంటే బాబోయ్. కానీ లొకేషన్ చూడండి, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్న రేంజ్లో ఉన్నాయి. నరసింహనాయుడు, చెన్నకేశ్వర రెడ్డి, అది ఇలా యాక్షన్ సినిమాలు ఉన్నాయి కదా పాతల్లో, అలా ఉంది కదా. మనం ఏ కడపలోనూ ఎక్కడో లేవు, మన నెల్లూరు జిల్లా సంగంలో ఉన్నాం మనం. సంగం కొండలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఏ సినిమా వాళ్ళు ఆడ ఈడ కదా షూటింగు, మీరు నెల్లూరు జిల్లాకి రండి, మన సంగంకి రండి, నేను మంచి మంచి లొకేషన్లు చూపిస్తాను. మా సినిమాలు తీయొచ్చు, ఓకేనా? చూడండి లొకేషన్ ఎట్లా ఉంది చూడండి, అసలు భయంకరంగా ఉంది. మీకు అడవి కావాలా, సైడే కదుగో కొండ కనిపిస్తుందా, మొత్తం అడవి లెక్క ఉంటుంది. మీకు ఏ లొకేషన్ కావాలంటే అది. ఎస్ఎస్ రాజమౌళి గారు కానివ్వండి, పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ఒకసారి నెల్లూరుకి రండి, ఒకసారి నెల్లూరు విజిట్ చేయండి. నెల్లూరులో చాలా మంచి లొకేషన్లు ఉన్నాయి. 1000 కోట్లు కాదు 2000 కోట్లు కొడుతుంది ఇలాంటి లొకేషన్లో తీస్తే మీ సినిమాలు. పక్కనే పెన్నా నది. మీకు ఏం లొకేషన్ కావాలి చెప్పండి, ప్రతి లొకేషన్ చూపిస్తే ఇక్కడ, ఓకేనా? మీకు పూల చెట్లు కావాలంటే పూల తోటలు ఉన్నాయి, మామిడి చెట్లు కావాలంటే మామిడి తోటలు ఉన్నాయి, మీకు ఏ చెట్లు కావాలంటే జామాలు, ఒక ఏ చెట్లు కావాలంటే ఆ చెట్లు ఉన్నాయి. ఇక్కడ భయంకరంగా ఉంటుంది లొకేషన్. చూడండి ఇక్కడ ఒక యాక్షన్ సినిమా తీసి బాంబు పేలుది బాగుంటాయి కదా. చాలామంది అడుగుతారు, అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఏదైనా ఒక దాన్ని చూపిస్తున్నారు అంటే ఎక్కడైనా గుడో ఇంకోటి. నెల్లూరు పిల్ల అంటే డిఫరెంట్. మీకు తెలియని లొకేషన్లో చూపిస్తాను నేను, మీకు తెలియని గుళ్ళని చూపిస్తా. అందరు చూపించే గుళ్ళని చూపిస్తే ఎట్లా? నెల్లూరు పిల్లోడు అంటే మార్నింగ్ లేచి డైలీ ఎక్కడో దగ్గర వీడియో వస్తుంది, మంచి మంచి వీడియోలు పెడతాడు, తెలియని వీడియోలు పెడుతున్నాడు, తెలియని గుళ్ళ వీడియోలు, తెలియని ప్లేసెస్ వీడియోస్ అని. సో అందుకోసం మీకోసం ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చా. బాగుందా లొకేషన్? సూపర్లా. ఇందా నుంచి నల్లగా ఉంది ఏందనుకుంటే కలద్దాలా? ఓకే. నాకు చూడడానికి కొంచెం బ్రైట్నెస్ తగ్గుంటే ఏంటో అనుకున్నా అద్దాల వల్ల. చూడండి బాగుందా? ఆ పైన నుంచి నడుచుకోవచ్చు, లోపల దోలు తిరిగిపోయింది. బైక్ అక్కడ పార్క్ చేసాను. ఫైట్ సీన్స్ తీయొచ్చు, హర్రర్ మూవీస్ లాగా తీయొచ్చు, ఒక మూవీ తీయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్లో ఉన్న ఇల్లులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ ఫైట్ సీన్స్ ఇంకోటి బాగుంటుంది. ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ బోర్ వేస్తున్నారు ఆల్రెడీ, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మీకు కొండ ప్రాంతం లోయలు కావాలా, హీరో ఇట్లా ఊగులాడుతున్నట్లు ఎంత పెద్ద లోయలు ఉన్నాయి చూడండి. పక్కనే కాలువ, ఆ పక్కనే అది వరి పొలాలు, ఈ పక్క పెన్నా నది, ఆ సైడ్ పెన్నా బ్యారేజ్ ఉంటుంది. కొండకి సాయేమో మనకు సంగం కనిపిస్తుంది. చూడండి ఎంత పెద్ద విలేజ్, ఎంత బాగా కనిపిస్తుందో. మనం ఇప్పుడు ఆ కొండ మీదకి ఎక్కుదాం, ఆ కొండ మీదకి ఎక్కితే ఇంకా మంచిగా కనిపిస్తుంది వ్యూ. ఎక్కుదాం, పోదాం. అసలు సూపర్ ఉంది లొకేషన్. ఒక్కసారి మూవీ టీం వాళ్ళు ఎవరైనా మూవీ ఉండే చోళ్ళు వచ్చి చూడండి, ఇక్కడ లొకేషన్ అదిరిపోద్ది అసలు. ఈ కొండ వెనకని ఇల్లులు ఉంటాయి, రోడ్డు ఉంది, పెన్నా నది, పెన్నా బ్యారేజు, మీకు కావాల్సిన వసతులు అన్నీ ఉంటాయి. ఇక్కడ బండ్లు పై వరకు వస్తాయి. ఇప్పుడు నేను బైక్లోనే వచ్చాను ఇంత పైకి. మనం అయితే ఇప్పుడు ఈ కొండెక్కే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా ఎక్కేవచ్చు అనుకుంటున్నా, బట్ చూద్దాం సింపుల్గా ఎక్కుతాం కష్టంగా ఉంటుందో అనేది. ఇది చాలా బాగుంది అబ్బాయి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం ఇంత పైకి కొండ మీదకి. బాబోయ్, సూపర్ ఉంది అసలు, అదిరిపోయింది అసలు. చాలా కష్టం మీద వచ్చా, బట్ పైకి వెళ్ళే దారి లేదే. ఎట్లా పైకి వెళ్ళే దారి లేదు. ఎంత బాగుందో కదా. ఆ సైడ్ వెళ్దాం ఇప్పుడు మనం. కొండలు వచ్చినందుకు జారింది.
చెప్పు తెగింది. గోవిందా అది గోవిందా. చెప్పు లేకుండా ఎట్లా వెళ్ళాలి ఇక్కడ నుంచి? మాటలు చెప్పాలంటే దోలు తీరిపోతుంది చెప్పులు లేకుండా నడవాలంటే. నాకు అలవాట్లేదు చెప్పులు లేకుండా నడవడం ఎప్పుడు కూడా. ఈ కంకర మీద నడవడం, ఇంకా బండి చాలా దూరం ఉంది, ఎలా మరి చిన్నగా వెళ్ళాలి, అలాగే తప్పదు. తెలుసు కొండల మీదకి వచ్చేటప్పుడు స్లిప్పర్స్ వేసుకొని రాకూడదు అని. నేను నార్మల్గా వచ్చేసి ఇక్కడికి షూస్ ఉండాలి ఇక్కడ మెయిన్, దాని తోలు తీరిపోద్ది. ఇప్పుడు అది కాదు, చూసేటోళ్ళు ఏమనుకుంటారంటే వీడు చెప్పులు వేసుకోకుండా వెళ్ళండి నిన్న అనుకుంటారు. సరేలేదు, మన వీడియో చూసి తర్వాత అర్థమవుతుంది. ముందు చెప్పులు వేసుకోవాలి ఇంటికి వెళ్ళి, అదొక విధంగా ఉన్నది. మీకు బోర్డు చెప్పా కదా, ఇక్కడి నుంచి వాటర్ వస్తాయి మన పైకి. ఆ కొండ మీదకి దిగేటప్పుడే దిగిపోయి, అంటే వీలు లేదు నడిచి వెళ్ళాలంటే పై దాకా. నేను ఎటు వెళ్ళింది, ఇటు వెళ్తే వెళ్ళొచ్చేమో, కానీ షూస్ లేకుండా మాత్రం వెళ్ళలేము పైకి, జాగ్రత్తగా ఉండాలి. పడితే బొక్కలు ఇరుగుతాయి నాకు తెలుసు. అసలు మామూలుగా లేదు లొకేషన్, అసలు భయంకరంగా ఉంది లొకేషన్. ఎటు వెళ్ళినా దారి వచ్చేస్తుంది, సంగంలోకి వెళ్ళే దారి. వావ్, RX-100 మూవీ సినిమాలో ఉంటుంది కదా నీళ్ళది, పిల్లారా అన్నట్లు ఉంది ఇక్కడ. సూపర్ ఉంది లొకేషన్, అసలు భయంకరంగా ఉంది లొకేషన్, మామూలుగా లేదు కదా లొకేషన్. బాగుంది కదా. మరి ఏమనుకున్నారు మా సంఘం అంటే? అన్ని వసతులు సమకూర్చిందని సంఘం. నెల్లూరు జిల్లా అంటే అంతే. మా నెల్లూరు జిల్లాకి ఏం తక్కువ చెప్పండి, మా నుంచి అన్నీ లాగేసుకున్నారు. కృష్ణపట్నం బోటు ఇలా ప్రతిదీ లాగేసుకున్నారు, శ్రీహరికోట ఇవన్నీ కూడా లాగేసుకున్నారు. ఎందుకంటే మొత్తం మా నెల్లూరు జిల్లాలోనే కదా ఉండింది. ఇక్కడ చూడండి అసలు వాటర్ సూపర్గా ఉన్నాయి కదా. అక్కడ ఏముంది, ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ క్లైమేట్ అదిరిపోద్ది అసలు. దారే మీకు అర్థమవుతున్నట్టుందిగా. చూడండి ఎంత బాగుందో, చల్లగా ఎంత బాగుంది క్లైమేట్, అసలు సూపర్గా ఉంది కదా క్లైమేట్ ఇక్కడ. చూడండి ఇలాంటి అందాలు ఉన్నాయి ఎక్కడైనా. పక్కనే బ్యారేజు, ఇక్కడ ఇది దీనికి కావలి కాలువ ఇది అంటారు. ఇక్కడ చూడండి అసలు ఎట్లా ఉంది అసలు. చూడండి ఎంత మంచిగా వచ్చి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ. చెప్పండి, ఫుడ్ తెచ్చుకొని మంచిగా కూర్చొని, అదే ఆల్రెడీ అదిగో కొంతమంది వస్తారు, అది కూర్చొని మొత్తం తినిపోతూ ఉంటారు. చెట్లు చూడండి ఎంత చల్లగా ఉన్నాయో. ఇక్కడికి రావాలంటే ఒకటి, వచ్చిన వాళ్ళు అమ్ముని ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్తే పర్లేదు. దీంట్లో మునగడానికి దిగుతారు. దీంట్లోకి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటికి రావట్లేదు. అది భయం. ఈ నీళ్ళలో మాత్రం దిగకూడదు ఎవరు వచ్చినా సరే. చాలా చాలా చల్లగా ఉంది. ఇదేంటి అసలు, ఇది దయ్యం చెట్టు లాగుంది, సూపర్ ఉంది కదా. ఈ అసలు ఊడల చెట్టు చూడండి ఎట్లా ఉన్నాయో. వీటితో ఉయ్యాలు ఆడుకోవచ్చు కదా కట్టుకొని. ఈసారి ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ప్రయోగం చేయాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రయోగాలు చేయకూడదు అన్నమాట ఇలాంటివి. ఇంటికి వెళ్దాం. ఇంకా పక్కనే పొలాలు, దారి, అస్సలు సూపర్ ఉంది అబ్బా క్లైమాక్స్. ఈ పక్క సూపర్గా ఉంది, ప్లేసెస్ సూపర్గా ఉన్నాయి, ఇవన్నీ సూపర్గా ఉన్నాయి అసలు. ఫ్రెండ్స్ ఆడేడే కాదు ఫ్రెండ్స్, ఇలాంటి దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, గర్ల్ ఫ్రెండ్తో కూడా రావచ్చు, అందరితో రావచ్చు ఇలాంటి ఏరియాస్కి. సేఫ్ అనేది నేను చెప్పగలుగుతా. 100కి 1000% సేఫ్. ఇలా ఇక్కడికి వస్తే ఎలాంటి ఏమి ఉండదు, ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు. మీరు ప్రశాంతంగా రావచ్చు, ప్రశాంతంగా పోవచ్చు. ఓకేనా? మీకు దగ్గరలోని హోటల్స్ ఉన్నాయి, డాబాలు అన్నీ ఉన్నాయి. ఈ ఒక్క దారే కొంచెం టైట్గా ఉంటుంది, కానీ దీంట్లో కూడా కార్స్ కానివ్వండి, మనకు వ్యాన్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 13-15 ఫీట్ ఎడల్పు ఉంటుంది రోడ్. ఇది ఈ రోడ్ మీద రావడంగానే హైవే మీద నుంచి కదా మనం స్టార్టింగ్లో వచ్చింది. ఈ సైడ్ రావడంగానే ఇది మనకు బుచ్చి టు సంగం బ్యారేజ్ కలిపే రోడ్ అనమాట. ఇది షార్ట్కట్లో. ఇది మనకు రాంపు దగ్గర నుంచి పల్లిపాలెం సైడ్ తీసుకుంటుంది రోడ్ ఇది. అదనమాట విషయం. ఇటు తిరిగితే ఇంకా మనం పల్లిపాలెం, రాంపు ఆ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. చూస్తున్నాం కదా, ఈ పక్క సంగం బ్యారేజ్ ఉంటుంది, ఈ పక్క పెన్నా నది ఉంటుంది. ఇక్కడ కిందకు వచ్చాం కాబట్టి పొలాలు అవే. ఆ కొండ మనం నాకు చూసాం కదా ఎక్కి, ఆ కొండ అది. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ రవీందర్ రెడ్డి గారు ఇక్కడ యాక్చువల్గా పుచ్చకాయలు, దోసకాయలు ఇవన్నీ వేస్తారు ఇక్కడ. సొరకాయలు, ఇంకా తెలుగులో ఏమంటారు, కొన్ని ఉన్నాయండి ఇక్కడ. అవి అగ్రికల్చర్ అంటే ఆర్గానిక్ అనమాట ఇవి అన్నీ కూడా. సొరకాయలు అనుకుంటా వేసినది, ఇది పండిస్తే ఇక్కడ. అప్పుడైతే క్లైమేట్ ఇంకా అదిరిపోద్ది. ఇంకొక 1-2 మంత్స్కి ఇక్కడ చూడండి క్లైమేట్ సూపర్ ఉంటుంది అసలు.
నాకు ఈ పొలం రైతు చాలా చాలా నచ్చేసారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సోకలే వేస్తారండి. మనకి కొంచెం దూరం సోకలు కనిపిస్తాయి. మనకి ఇక్కడ బాగా సోకలు చూడండి. అలా అందరూ ఆలోచించాలి, ఏదో ఒక పైర్లు కాకుండా మొత్తం సమ్మర్లో ఇట్లా ఉండేది. మన సోకల్లో కూడా ఆదాయం ఉంటుంది, ఎందుకు ఉండదు? చూడండి ఎంత బాగా వేస్తున్నారు సోకలు. అక్కడ చూసి కొంచెం దూరంలో మామిడి చెట్లు వేస్తున్నారు. ఇలా ప్రతిదీ ఒకటే క్రాప్ కాకుండా ఒకటే పైరు కాకుండా డిఫరెన్స్ వేస్తూ ఉంటేనే అవి అనుకూలిస్తాయి. మనం అంతా ఒకటే వేసుకొని రేట్లు లేవన్నా కొంచెం కష్టమే కదా మరి. అది వరి మొత్తం పండేస్తుంది. ఇంకా కటింగ్ ఇది నాకు తెలిసి ఇంకొక 10 daysకి కటింగ్ అయిపోతుంది. ఈ ముందర ఉండేది వచ్చేసినట్టుంది. కటింగ్ చేసేయచ్చు ఇంకా 2-3 daysలో ఈ కటింగ్ చేసేయచ్చు. ఈ పైరు ఇది వచ్చేసింది, కటింగ్ వచ్చేసింది. అంటే పచ్చిగింజ అంటారు, లేదు 2-3 days అయింది. ఈరోజు కటింగ్ లాగా ఉంది. అదిగోండి బండ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఇది ఫుల్ వచ్చేసింది కటింగ్కి. ప్రజెంట్ ఎంత ఉందో తెలియదు నాకు వరి ధర, బట్ మంచి రేటే ఉంటుందని అనుకుంటున్నాం. స్టార్టింగ్లో బీపీటీలు వేస్తారు కాబట్టి చూస్తుందని అలా అది కూడా దూరంగా కటింగ్ జరుగుతూ ఉంది. చూడండి మిషన్ స్టార్ట్ అయిపోయింది వరి కోత. మనం ఎప్పుడైనా పైరు సైజ్ చూడంగానే ఈ పైరు బాగుందా లేదని చెప్పవచ్చు. ఇలాంటి పైర్లు 3.5 నుంచి 4 ఫీట్లు ఖచ్చితంగా అవుతాయండి. ఈ విధంగా ఉండాలి, బలంగా పుష్టిగా ఉన్నట్టు అనమాట వరి. ఇక్కడ మొత్తం అదే విధంగా ఉన్నాయి. కొంచెం చూడగానే మనం అంటే మనుషుల మాదిరిగానే వరి పొలంలో కూడా మనం డిఫరెన్స్ చూడవచ్చు. వీక్గా ఉన్నాడు అతను మోసే అంతే, అంటే ఇప్పుడు 100 kgs మోసేటోడు ఉంటాడు, 50 kgs మోసేటోడు ఉంటాడు. మనిషిని బట్టి ఉంటారు కదా. కొంతమంది ఉంటారు లావుగా, అంటే చూడడానికి లావుగా ఉన్న మహిళలు. సో అలాంటి పైర్లు కానీ చూడగానే మనకు అర్థమవుతాయి. ఇవన్నీ కూడా 3 నుంచి 3.5 ఈజీగా అవుతాయండి. 3.5 నుంచి 4 పైన అవుతాయి. ఇవి 4 ఫుట్లు అంటారు కదా, అది బస్తాలు కాదు. సో ఫుట్లు అంటారు ఈ సైడ్ నాకు తెలిసిన, అంటే నేను ఫుట్లనే అంటాను. సో అన్నమాట బాగుంది వరి పైరు అంతా బాగుంది. ఈ సైడ్ ఈ టెంకాయ చెట్లు ఇక్కడ వీళ్ళంతా రైతులంతా కూర్చుంటారు ఇక్కడ వడ్లు అవి అమ్మేటప్పుడు. సూపర్గా ఉంటుంది క్లైమాక్స్ ఇక్కడ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది నెల్లూరు పిల్లోడు, సో దాన్ని ఫాలో చేసేసండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలా ఉంటే మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచి తీసుకు పెడతా ఉంటుంది. టేక్ కేర్, బాయ్, హ్యాపీ సండే టు ఆల్.